దేశం అంటే మట్టి అన్నాడు. దొరకాడా మనుషులున్నాడు. నేనేమంటున్నానంటే దేశం అంటే మట్టి మనుషులు కరెక్టే. ఆ మట్టి మనుషులే కాదు, అందులో నా దేశం, ఈ భారతదేశం. నా దేశం అంటే ఏంటో తెలుసా? 4 వేదాలు, 4 ఉపవేదాలు, ఉపనిషత్తులు, అష్టాదశ పురాణాలు, అష్టాదశ ఉపపురాణాలు, అష్టాదశ ఉపోప పురాణాలు, ఇతిహాసాలు, కావ్యాలు, ప్రబంధాలు, భక్తి శతకాలు, నీతి శతకాలు. అంతేనా? నా దేశం పతంజలి యోగ శాస్త్రం, నా దేశం చరకిని ఆయుర్వేద శాస్త్రం, నా దేశం ఆర్యభట్ట సున్నా. అంతేకాదు సినారే చెప్తారు ఒకసారి, నా దేశం భగవద్గీత, నా దేశం అగ్ని పునీత సీత, నా దేశం కరుణాంత రంగ, నా దేశం ఉత్తుంగ తరంగ. అందుకే హర్ ఘర్ తిరంగా గుర్తు. అందుకే మనం చూసారు ప్రతి. ఎందుకంటే ఈ రోజు మనం అందరం గర్వపడాలి ఏంటంటే అటువంటి పవిత్ర భూమి, ధర్మభూమి, కర్మభూమి, జ్ఞానభూమి ఇటువంటి భారతదేశంలో పుట్టడం మన పూర్వజన్మ సుకృతం. గుర్తుంచుకోండి. ఎవ్రీ వన్ షుడ్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్.